ఇండియాలో నెక్స్ట్ పెద్ద డిజిటల్ కంపెనీ ఏది కాబోతోంది? ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి లోతుగా తెలుసుకుందాం. దాని పేరు వీఫిన్ సొల్యూషన్స్. ఈ కంపెనీ గురించే ఆ మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. చూడండి, ఇదొక మామూలు మాట కాదు, చాలా పెద్ద స్టేట్మెంట్. ఇండియాలోనే అత్యంత సక్సెస్ఫుల్ టెక్ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్తో వీఫిన్ను పోల్చడమంటే మామూలు విషయం కాదు. ఇంతకీ ఈ మాటలో నిజమెంత ఉంది? పదండి చూద్దాం. సరే, ఈ హైప్ వెనుకున్న అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే మనం వీఫిన్ బిజినెస్ మోడల్ ఏంటి, వాళ్ల స్పెషాలిటీ ఏంటి, ఇంకా వాళ్ల ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో కూలంకషంగా పరిశీలించాలి. అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా అసలు వీఫిన్ ఏం చేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు డిజిటల్ క్రెడిట్ రైల్స్ నిర్మిస్తున్నారు. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఒక కొత్త రైల్వే లైన్ వేస్తున్నట్టు ఊహించుకోండి. దీనివల్ల వ్యాపారాలకు రుణాలు తీసుకోవడం చాలా సులువవుతుందన్నమాట. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. అనుకోండి, మీరొక బేకరీ నడుపుతున్నారు. మీకు పిండి కొనడానికి డబ్బు కావాలి. కాని బ్రెడ్ అమ్మాకే కదా డబ్బులొచ్చేది. ఈ మధ్యలో ఉండే గ్యాప్ను ఫిల్ చేయడమే ఈ సప్లై చైన్ ఫినాన్స్ పని. మీ వ్యాపారం ఆగకుండా డబ్బులు ఎప్పుడూ చేతిలో ఉండేలా చూస్తుంది. వీఫిన్ ఇదే ప్రాసెస్ను టెక్నాలజీతో చాలా సులభతరం చేస్తుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే వీఫిన్ మనకు డైరెక్ట్గా అప్పు ఇవ్వదు. వాళ్లు కేవలం బ్యాంకులని, మనలాంటి వ్యాపారులని కలిపే ఒక ప్లాట్ఫామ్ను తయారుచేస్తున్నారు. వాళ్లు రైలు పట్టాలు వేస్తున్నారు, రైళ్లను నడపట్లేదు. ఇక వీఫిన్ క్లయింట్ల లిస్టు చూస్తే నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంక్, చివరికి జియో ఫినాన్స్ కూడా. ఇవన్నీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పేర్లు. దీన్ని బట్టి వీఫిన్ను మార్కెట్లో ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, అంత బానే ఉంది. కాని వీఫిన్కున్న స్పెషాలిటీ ఏంటి? వాళ్ల సీక్రెట్ వెపన్స్ ఏంటి? పోటీదారులకన్నా వాళ్లను ముందు నిలబెట్టేది ఏది? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దీన్నే ఫేస్బుక్ లాగా ఆలోచించండి. ఎంత ఎక్కువ మంది ఫేస్బుక్ను వాడితే దానికి అంత వాల్యూ పెరుగుతుంది. దాంతో కొత్త సోషల్ నెట్వర్క్ ఏదైనా వచ్చి పోటీ పడటం చాలా కష్టమైపోతుంది. వీఫిన్ కూడా వాళ్ల ఫీల్డ్లో సరిగ్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. మరి వీఫిన్ ఈ నెట్వర్క్ మోడ్ని ఎలా క్రియేట్ చేస్తోంది? దానికి కారణం పిఎస్బి ఎక్స్చేంజ్ అనేవాళ్ల ప్లాట్ఫామ్. ఇదే వారి బిజినెస్కి గుండెకాయ లాంటిది. ఇంతకీ పిఎస్బి ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది? ఇది దేశంలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్టెక్లు ఇలా అందరినీ ఒకే చోటికి తెస్తుంది. వీటన్నిటి మధ్య సప్లై చైన్ ఫైనాన్స్ కోసం ఒక కామన్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఈ సిస్టంలోకి వచ్చిన వాళ్లు ఒకరిపై ఒకరు, అలాగే వీఫిన్ టెక్నాలజీపై ఆధారపడతారు. ఇదొక బలమైన వలయమన్నమాట. దీన్నుంచి బయటికి వెళ్లడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్కి వద్దాం, డబ్బులు. వీఫిన్ గ్రోత్ ఇంజిన్ ఎంత స్పీడ్గా వెళ్తోంది? నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఏకంగా 215%. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం వీఫిన్ అంచనా వేస్తున్న రెవెన్యూ గ్రోత్. ఇది మామూలు గ్రోత్ కాదు, చాలా చాలా ఫాస్ట్ గ్రోత్ అని చెప్పాలి. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. కేవలం 14 కోట్ల నుండి దాదాపు 79 కోట్ల వరకు ఈ గ్రోత్ కర్వ్ ఎంత నిటారుగా ఉందో చూడండి. ఇది చిన్న విషయం కాదు. మార్కెట్లో వాళ్ల సర్వీస్లకు ఎంత డిమాండ్ ఉందో, వాళ్ల నెట్వర్క్ ఎంత వేగంగా పెరుగుతుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఏ టేబుల్ వీఫిన్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ఒక చిన్న లుక్కిస్తుంది. రెవెన్యూ గ్రోత్ అదిరిపోయింది, ప్రాఫిట్స్ బలంగా ఉన్నాయి, మార్జిన్స్ కూడా హెల్దీగా ఉన్నాయి. కానీ ఇక్కడొక విషయం గమనించాలి, దాని వాల్యుయేషన్. దాని పీఈ రేషియో సెక్టర్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ ఉంది. అంటే ఇన్వెస్టర్లు దాని ఫ్యూచర్ గ్రోత్ మీద చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారన్నమాట. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా ప్లస్సులతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. రిస్కులు లేకుండా ఏదీ ఉండదు. మరి వీఫిన్ విషయంలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో వీఫిన్ కథలో రిస్కులు, పాజిటివ్ సంకేతాల మధ్య ఒక ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఒకవైపు వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులు, హై వాల్యుయేషన్, కొత్త కంపెనీలను కలుపుకోవడంలో ఉండే రిస్కులు ఉన్నాయి. మరోవైపు ప్రమోటర్ల నమ్మకం, ఎస్బీఐ, హెచ్ఎస్బీ లాంటి బలమైన క్లయింట్లు, ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ఇవన్నీ పాజిటివ్ సిగ్నల్స్. మరి ఈ రెండింటిలో ఏది పైచేయి సాధిస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఈ విశ్లేషణలో ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ ఫైనల్ స్కోర్ అనేది
ఏదో గాలిలోంచి వచ్చిన నంబర్ కాదు. దీని వెనక 5 కీలకమైన అంశాలున్నాయి. బిజినెస్ను ఎంత పెద్దదిగా చేయగలరో, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ప్రమోటర్లు ఎంత క్వాలిటీ, గ్రోత్కు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇంకా గవర్నెన్స్, వాల్యుయేషన్, వీటన్నింటికీ సమానమైన వెయిటేజిచ్చి లెక్కించారు. ఇక ఆ మొత్తం విశ్లేషణ తర్వాత వచ్చిన ఫైనల్ స్కోర్ 10కి 8.1. ఇంతకీ ఈ 8.1 అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ భాషలో చెప్పాలంటే ఇది ఒక హై కాన్ఫిడెన్స్ మల్టీబ్యాగర్ అయ్యే అవకాశమున్న స్టాక్. అంటే భవిష్యత్తులో చాలా రెట్లు పెరిగే పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నారన్నమాట. దీన్ని హై బీటా కాంపౌండర్ అని కూడా పిలుస్తున్నారు. అంటే షార్ట్ టర్మ్లో ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మంచి గ్రోత్ చూపిస్తుందని అంచనా. ఫైనల్గా ఈ విశ్లేషణ చెప్పేదేంటంటే వీఫిన్లో వాలటాలిటీ అంటే ఒడిదుడుకులు తప్పనిసరి, కానీ దీర్ఘకాలంలో పెద్ద పెద్ద సంస్థలు దీన్ని వాడటం మొదలుపెడితే 2030 నాటికి ఇది 5 నుండి 10 రెట్లు పెరిగే స్టోరీ కాగలదు. మరి వాళ్లు దీన్ని సాధిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.